పరిశ్రమలకు భూ కేటాయింపుల మీద మేము కౌన్సిల్లో అడిగిన ప్రశ్నకు ఐటీ శాఖ మంత్రి గారైన లోకేష్ గారు సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేస్తూ సభను పక్కత్రోవ పట్టించడానికి ప్రయత్నించారు. యాక్చువల్గా మేము అడిగింది ఏంటంటే, ఇప్పుడు భూమి డెవలప్ చేయాలంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఐఐసి ఉంది కదా, అది ఉంచుకొని కూడా ఎందుకు ఐటీ కంపెనీల పేరుతో భూ కేటాయింపులు చేస్తూ రియల్ ఎస్టేట్ సంస్థలకి అతి తక్కువ ధరలకి భూములు ఇస్తూ ఉన్నారు అని మేము అడిగాం. అసలు వీటికి సరైన సమాధానం చెప్పకపోవడానికి కారణం ఏంటంటే, ఈ భూ కేటాయింపుల వెనక పెద్ద స్కామ్ ఉంది. స్కామ్ ఉండడం వలన వీళ్ళు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఇలా అతి తక్కువ ధరలకి భూ కేటాయింపులు చేయడం వలన వీళ్ళు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. తీసుకుంటే రహేజా డెవలపర్స్కి 99 పైసలకే 27 ఎకరాల భూమిని కట్టబెట్టేశారంట. ఎంత దారుణం! అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా 3000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టాలని వీళ్ళు ప్రయత్నించారు. దానికి కూడా వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారంటే, పచ్చి అబద్ధం, అసలు మేము కట్టబెట్టలేదు అని చెప్తున్నారు. అసలు వర్సాకైతే ఎస్ఐపిబి వరకు కూడా ఫైల్ అయ్యింది. వెళ్ళి ఎస్ఐపిబి ఆమోదం కూడా అయిపోయాక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం, అలాగే సాక్షి మీడియా కూడా ఈ స్కామ్ని బయటికి తీసుకురావడంతో అప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మేము అడిగామన్నమాట, ఇది కంటిన్యూ చేస్తారా అంటే ఇక ముందేనా ఎప్పుడైనా ఇవ్వకుండా ఉంటారా అనేది మాత్రం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అక్కడితో కొంతవరకు టెంపరీగా ఆపిన పరిస్థితి. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్కి డెడ్ చీప్గా 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడం జరిగింది. ఇది స్కామ్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే కపిల్ చిట్ ఫండ్కి చెందిన బీవీఎం ఎనర్జీకి మరో 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని డెడ్ చీప్గా కట్టబెట్టారు. ఇది స్కామ్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు విశాఖపట్నం తీసుకుంటే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఏషియా మొత్తం మీద అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అలాంటి నగరంలో రూపాయికి కనీసం టీ కూడా రాదు, కనీసం గుప్పెడు పప్పు బెల్లాలు కూడా రాని పరిస్థితి. అలాంటిది ఈరోజు రూపాయికి 100,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పనంగా కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు మనకు మొదట రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఇప్పుడు పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వాళ్ళు ఎకరా 150 కోట్లకు కూడా అమ్ముతున్నారు. మా విశాఖపట్నంలో తీసుకుంటే 150 పైసల లోపు అమ్మే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా అమరావతి ఇంకా పునాది దశలో ఉంది. అక్కడ కూడా మా విశాఖపట్నం కంటే ఎక్కువ రేటు ఉంది భూములకి ప్రభుత్వం ఇస్తూ ఉంది.